audio jungle. ఆరోగ్యంగా ఉండాలని అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మనకు విభజన చట్టం వల్ల చాలా నష్టాలు వచ్చాయి. ఆదాయం లేదు, రాజధాని లేదు, లేకపోతే ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు. అన్ని ఇబ్బందులతోనే మన ప్రయాణం ప్రారంభించాం. తొలి రోజులైతే బస్సులోనే పడుకుని పరిపాలన సాగించాం. అయితే మీరు నా మీద చూపించిన అభిమానం, ఆ రోజు ఒకటే ఆలోచించారు, నేనైతే తప్ప వేరే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని మీరందరూ కలిసి నాకు ఆ రోజు అధికారం ఇచ్చారు, పార్టీకి అధికారం ఇచ్చారు. మేము కూడా 4 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు పనిచేశాం. అన్ని విషయాల్లో మీరు చూస్తే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఫిర్యాదులు లేవంటే దానికి కారణం టెక్నాలజీ అనుసంధానం చేశాం. ఎప్పుడు కూడా ఎలాంటి అవకతవకలు జరగని విధానానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క ఎప్పటికప్పుడు నేను మీ అందరికి కూడా ఫోన్లు చేస్తున్నాను. ఫోన్లు చేసి ఈ కార్యక్రమం మీకు అందిందా లేదా కనుక్కుంటున్నాను. ఒకవేళ అందకపోతే ఎవరైతే దానికి కారకులో వాళ్ళపైన ఒత్తిడి పెట్టి అలాంటివి జరగకుండా చూస్తున్నాను. దీనివల్ల ఇంకో పక్క అన్ని కార్యక్రమాలను అనుసంధానం చేశాం. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ఒకటి, పిల్లలు గర్భిణీ స్త్రీ గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదంగా శ్మశానానికి తీసుకుపోయి నివాళులర్పించాలనేది నా ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమం ఆ కుటుంబం కూడా అనాథ కాకూడదని ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక మాట కూడా చెప్పాను, అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆనందం కూడా అంతే ముఖ్యం. ఆనందమే మహాభాగ్యం. ఆనందంగా ఉంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దీని తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే పిల్లలందరినీ బాగా చదివించాలని, వాళ్ళ ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ఇప్పటికే అనేక కార్యక్రమాలు మీరు చూశారు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇండ్లు కూడా ఇస్తున్నాం. 19 లక్షల ఇండ్లు కడుతున్నాం. ఇక్కడ నేను పోయి చూశాను, బాగా కట్టుకుంటున్నారు. ఇక్కడే ఒక ఇల్లు అయితే నేను ₹1,50,000 ఇస్తే వాళ్ళు ఒక 2 లక్షల రూపాయలు పెట్టుకుని సుందరమైన ఇల్లు, మంచి ఇల్లు, బ్రహ్మాండమైన నాణ్యమైన ఇల్లు కట్టుకున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పేదవాళ్లు గుడిసెల్లో ఉండడం కాదు, పేదవాళ్లు బంగళాలో ఉండాలి. అదే మరి ఈరోజు సిమెంట్ రోడ్లు చూస్తున్నారు. ఎక్కడికక్కడ ఊరంతా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. పక్కన సౌడి కాలువలు కూడా కడుతున్నాం, డ్రైనేజ్ కూడా కడతాం. దీనివల్ల ఎక్కడ కూడా మురికి కాలువలో నీళ్లు రోడ్డు మీదకి రాకుండా శ్రద్ధ తీసుకుంటాం. మరుగుదొడ్లు కట్టాం, ఓడీఎఫ్ చేశాం. ఇప్పుడు ఇండ్లు కట్టినాక, మరుగుదొడ్లు కట్టినాక వీధి దీపాలు ఎల్ఈడీ బల్బులతో ఈ దీపాలు వేసేస్తున్నాం. అదే మరి ఇక్కడి నుంచి ప్రొద్దుటూరుకు పోవాలంటే రోడ్లన్నీ కూడా బీటీ రోడ్లు వేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క గ్రామానికి ఒక పద్ధతి ప్రకారం తీసుకుని చేస్తూనే వ్యవసాయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టి ఏదైతే సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి వ్యవసాయ పద్ధతుల్లో నాణ్యమైన వ్యవసాయ పద్ధతులని అవలంబించి ఉత్పాదక శక్తి పెంచుతున్నాం, మీ ఖర్చులు తగ్గిస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మెకనైజేషన్ కూడా ముందుకు పోతున్నాం. కడాన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు మీ ఇంటికి నేరుగా మనుషులు పంపించి చెత్త కలెక్ట్ చేసి అందులో నుంచి కాంపోస్ట్ తయారు చేసి మళ్ళా మీ పొలాలకు పంపిస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్క ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు కష్టపడకుండా నేరుగా పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి మీ పొలానికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. ఒక పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన గ్రామాల కోసం శ్రీకారం చుడుతున్నాం. ఆదాయాన్ని పెంచడానికి మీరే చూశారు. ఈరోజు కొత్తగా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు ₹1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. అదే మరి ఇక్కడే పైన మీరు చూశారు, సాధికార మిత్రున్నారు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నోడల్ ఆఫీసర్ ఉన్నాడు. అదే మరి జన్మభూమి కమిటీ ఉంది, సర్పంచ్ గారు ఉన్నారు. అదే మరిగా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరైన నాయకత్వం మీకు ఇచ్చి మీ గ్రామంలో ఉండే వనరుల ఆధారంగా ఉపాధి కల్పించడం, ఇంకో పక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గం చూపించడం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి శారీరకంగా కష్టపడాలి, లేకపోతే మన బాడీ కూడా తుప్పు పట్టిపోతుంది.
కొన్ని రోజులు నడవకుండా ఇంట్లోనే కూర్చుంటే మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అదే మరిగా మీరు సరిగా పనిచేయకపోతే మనిషికి కావాల్సింది ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. శరీరం ఎప్పుడు కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.